సమ్మర్ అనగానే గుర్తొచ్చేవేంటి? మ్యాంగోస్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఒక ముక్క పడిపోయి ఉంది. మామిడికాయలు కొట్టడం వచ్చా? రాదు, నాకు రాదండి. 70 కాయల్ని ఇలా రెడీ చేయించాను. ముక్కలు కొట్టడం 2 గంటలు అయితే ఈ తుడిచే కార్యక్రమం ఒక అరగంటలో అయింది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఈసి తక్కువ సోది ఎక్కువ వీళ్ళకి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కమ్మటి నువ్వుల నూనె వెయ్యగానే అసలు ఆ స్మెల్ ఎలా వస్తుందో కదా ఆశ. వావ్, బిర్యానీ ఆవకాయ. మా వారికి ఇప్పుడే నోరు ఊరుతుంది కదా. నేను అంటిస్తా. వేడివేడి అన్నంలోకి కమ్మనైన నెయ్యి. సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆవకాయ 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 అనే ఉంటుంది కదండి. ఎంత నూనె వేసుకుంటే అంత పచ్చడి నిలవ ఉంటుంది, బాగుంటుంది. నాకు ఆవకాయ అన్నం అంటే చాలా ఇష్టం. చాలా అంతే ఇంకా జీవితానికి. ఈ జీవితానికి ఇది చాలు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదాలి. నమస్తే, అస్సలాము అలైకుం. సమ్మర్ అనగానే గుర్తొచ్చేవేంటి? మామిడి పళ్ళు, తర్వాత కమ్మనైన ఆవకాయ పచ్చడి. మీలో ఎంతమంది ఆవకాయ పచ్చడి పెట్టేశారండి? ఇప్పటికీ చాలామంది పెట్టేసి ఉంటారు కదా. నేనేనండి లేట్గా పెట్టబోతున్నాను. ఎందుకంటే 1 మంత్ నుండి నేను ఊర్లో లేకపోవడం వల్ల అలా అలా తిరగటం వల్ల మధ్యలో మా బక్రీద్ వచ్చింది. ఇవన్నీ అవ్వటం వల్ల బిజీగా అయిపోయి మామిడికాయ పచ్చడిని చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నాను, కానీ లేటెస్ట్గా పెట్టబోతున్నాను. మా ఇంట్లో ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలాగ పెట్టబోతున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మామిడికాయల్ని మా తమ్ముడు కరీం వెళ్ళి తీసుకొచ్చేవాడు, కానీ రాత్రి ఆయిషా నేను ఒక ప్లేస్ని కనిపెట్టేశాం. ఆ ప్లేస్ ఏంటంటే మా ఇంటి ఎదురుగానే కొత్తగా మామిడికాయల్ని పెట్టేసి ఒక మనిషి మంచిగా కడిగేసి అక్కడే కట్ చేసేస్తున్నారు. మాకు ఎక్కువగా శ్రమ లేకుండా ఈజీగా మా ఇంటి ఎదురుగానే మామిడికాయలు రెడీగా ఉన్నాయి. మరి ఆవకాయ పచ్చడిని పెట్టేద్దామా? ఈ వ్లాగ్లో మీరందరూ మా ఇంట్లో పెట్టబోయే ఆవకాయ పచ్చడిని చూడబోతున్నారు. అయితే ఆవకాయ పచ్చడి పెట్టబోయే ముందు మీ అందరితోటి ఒక మాటను షేర్ చేసుకుంటాను. డల్నెస్ అండ్ డార్క్ స్పాట్స్ ప్రాబ్లంకి 1 స్టాప్ సొల్యూషన్ కోసం చూస్తుంటే నాకు దొరికింది ఈ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. టర్మరిక్ ఫేస్ సీరం డార్క్ స్పాట్స్ ని ఓవర్కమ్ చేయడానికి నాకు ఇది ఒక గోటు ప్రొడక్ట్ అయింది. డార్క్ స్పాట్స్ అనేవి మామూలుగా యాక్నే స్కార్స్, ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ లేదా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. స్కిన్ అనేది నేచురల్ గా ఈవెన్ టోన్డ్ గా ఉండటం కోసం డార్క్ స్పాట్స్ కి మంచి ఎఫిషియెంట్ ప్రొడక్ట్స్ తో ట్రీట్ చేయాలి. ఈ సిరమే ఎందుకు అంటే ఇది బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఈ సిరం పసుపుతో 100% ఆర్గానిక్ గా సోర్స్ అవ్వబడింది. ఇంకా దీంట్లో 10% గ్లైకోలిక్ యాసిడ్ అండ్ 2% నియాసినమేట్ కూడా ఉంది. డార్క్ స్పాట్స్ ని నేచురల్ గా తగ్గించడానికి ఇది మీకు మీ స్కిన్ కి బెస్ట్ ఫ్రెండ్ గా అయిపోతుంది. ఇది విజిబుల్ గా డార్క్ స్పాట్స్ ని తగ్గించి గ్లోయింగ్ స్కిన్ ని ఇస్తుంది. డార్క్ స్పాట్స్ అనేవి విజిబుల్ గా రిడ్యూస్ అవుతాయి. ఈ సిరం ని జస్ట్ ఇలా 2 to 3 డ్రాప్స్ తీసుకొని ఫేస్ అండ్ నెక్ పైన రోజుకి 2 సార్లు అప్లై చేసుకోవాలి. అది కూడా అప్వర్డ్ సర్క్యులర్ మోషన్ లో. సిరం కంప్లీట్ గా స్కిన్ లోకి అబ్జర్బ్ అయిపోయే వరకు జెంటిల్ గా మసాజ్ చేసుకోవాలి. ఈ ప్రొడక్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది అండ్ నా స్కిన్ కి అయితే వండర్స్ ని ఇచ్చింది. అందుకే మీకు కూడా సజెస్ట్ చేద్దామని చెప్తున్నాను. ఈ ప్రొడక్ట్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. ఈ రోజే ప్రొడక్ట్ ని చెక్అవుట్ చేస్తే గ్రేట్ డిస్కౌంట్స్ కూడా వస్తాయి. ఈ ప్రొడక్ట్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, నేనైతే నా స్కిన్ కేర్ తోటి రెడీ అయిపోయాను. అయితే ఇప్పుడు ఆవకాయ పచ్చడిని పెట్టేద్దామా? ఆయిషాని రమ్మని ఇప్పటికి కబురు పంపి 2 సార్లు ఫోన్ చేశాను ప్రొద్దుటి నుంచి. ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఆయిషా నేను కలిసి ఆవకాయ అంటే మామిడి కాయల దగ్గరికి వెళ్ళి మంచిగా ఆవకాయ ముక్కలతోటి ఇంటికి రాబోతున్నాం. మ్యాంగో, ఈరోజు మ్యాంగో పేరుతోటి పచ్చడి పెట్టేద్దామా?
పచ్చడి 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 ఇంట్లో తక్కువ బయట ఎక్కువ ఉంటుంది. బయట షికారు ఎక్కువ తిరుగుతుంటుంది. మ్యాంగో అందజా నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుదా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట జీవితాంతం సింగిల్ గా. అందజా బేటా. ఓకే ద్రా బాయ్ మ్యాంగో. మ్యాంగో బాయ్. ఇప్పుడు మ్యాంగోస్ దగ్గరికి వచ్చేసాము. ఈ మ్యాంగోస్ పేరు మల్లిక అంట. ఇదేమో గులాబీ, కానీ గులాబీ బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి గులాబీ తీసుకోవాలనుకుంటున్నాము. ఆంధ్ర సైడ్ అయితే సువర్ణరేఖ చాలా బాగుంటుంది పచ్చడికి. ఇక్కడ సువర్ణరేఖలు దొరకవు కాబట్టి ఈ రెండింటిలో చూస్ చేసుకోవాలి. గులాబీకి వెళ్ళిపోతాం. ఇందులో ఉన్న పెద్ద పెద్ద సైజు కాయలు కావాలి. నేను ఈరోజు ఒక 50 కాయలు తీసుకుంటున్నాను. 50 కాయలతోటి మామిడికాయ పచ్చడి. ఇక్కడ ఒక ముక్క పడిపోయి ఉంది. అది పడిపోయి ఉంటే వాళ్ళు కోసి ఒక ముక్క పక్కన ఉంచేశారు. బాగుంది. ఆశ, నీకు ఇలాగా మామిడికాయలు కొట్టడం వచ్చా? రాదు. నాకు రాదండి. రాదా? రాదు. ఎందుకు వస్తుంది అది? మా తమ్ముడిని ప్రొఫెషనల్స్, అది ప్రొఫెషనల్సే చెయ్యాలి. ఎందుకు ఇంట్లో కూడా చాలా మంది చేస్తారు. అది మనకి రాదు. అది నా చాకు అవన్నీ. మా తమ్ముడిని కొట్టడం వచ్చా? బాగా వచ్చు. నేను ముందుగా 50 మామిడికాయలతోటి పచ్చడి పెడదాం అనుకున్నాను. కానీ 50 కాయలు కోసిన తర్వాత నాకు అది ఎక్కువగా అనిపించక మళ్ళీ ఇంకో 20 కాయలు తీసుకొని, అంటే మొత్తం 70 కాయల్ని ఇలా రెడీ చేయించాను. మామిడి పళ్ళు కోయించి ఇంటికి తీసుకురావడానికి మొత్తం 2 గంటలు పట్టిందండి. ఎందుకంటే ఇవి 70 మామిడి పండ్లు. 70 మామిడి పండ్లు ఇప్పుడు శుభ్రంగా తుడిచేసి క్లాత్ తోటి ఇందులో వేసేస్తున్నాము. ఇలా ఆడుతూ పాడుతూ ఆశ ఆడుతూ పాడుతూ చాలా హ్యాపీగా ఉన్నావు కదా? హ్యాపీగా ఉంది. దీనికన్నా బిర్యానీ చేయడమే చాలా ఈజీ. అదే చాలా ఈజీ. ఎంతమందికైనా వండేయచ్చు. ఈరోజు ఫాస్ట్గా వేసేయాలని అందరినీ ఇలా కానీ కూర్చోబెట్టి. ఆవకాయ అంటే తొందరగా అయిపోద్దా? అవ్వదు. అవదా? చాలా చాలా టైం పడుతుంది ఆవకాయ అనేటప్పటికి. అసలు ఆవకాయ ఇప్పుడు వేస్తున్నాం అనగానే నోట్లో నుండి నీళ్లు ఊరుతున్నాయి కదా. ఏ జ్యోతి కదా? మీ ఇంట్లో నువ్వు పెట్టేసావా ఆవకాయ? పెట్టేసింది, నాకు చెప్పింది. నువ్వు పెట్టుకున్నావా? మీ ఇంట్లో పెట్టలేదు. బుధవారమే పెట్టేసాం. బుధవారం పెట్టేసావు. ఆశ మీ ఇంట్లో? మా ఇంట్లో ఉందో పెట్టాం కదా. కాదండి, ఆశ ఇంట్లో వాళ్ళ అమ్మగారు చక్కగా ఆల్రెడీ పెట్టేశారు. మా మమ్మీ పెట్టేశారు, పంపించేశారు కూడా. చకచక అయిపోతున్నాయి. కింద వేసాము ఇంకా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి నూనె వేసి రుబ్బేసి ఈరోజు పచ్చడిలో కలుపుదాం. చాలా బాగుంటుంది. నువ్వుల నూనె, ఇప్పుడు దీన్ని రుబ్బేసి మన పచ్చడిలో కలుపుదాం. మిక్సీలో వెల్లుల్లిపాయలు రుబ్బేస్తున్నారు. అక్కడ మా కరీం చక్కగా కారం, ఫ్యాన్ ఉంది కరీం. ఫ్యాన్ అంటే పెళ్ళింది అనుకో, ఆ కారం అంతా. నువ్వు ఫ్యాన్లో వేయట్లేదులే, ఆ ఫ్యాన్ గాలి ఇలా తిరిగింది అనుకో, ఆ కారం అంతా ఆయుష కారం అంతా ఏం లేదు, మా మొక్కల మీద ఉంటుంది. ఇప్పటికి అయిందండి. ఏమైంది? ఇవి ముక్కలు కొట్టడం 2 గంటలు అయితే తుడిచే కార్యక్రమం ఒక అరగంటలో అయ్యింది. చాలా తొందరగానే అయిపోయింది. సరే, ఇప్పుడు ఇందులో కారం వేసేద్దామా? తర్వాత ఇంతే కానీ ఇంకా కారం పట్టు.
ఇలా కారం బాగా దట్టించి తర్వాత ఇందులో మెంతి పొడి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇది ఒక్కడే తక్కువైంది అనుకున్నా, అది కవర్ అయిపోయింది. మెయిన్ ఉప్పు. పచ్చళ్ళు ఉప్పు లేకపోతే ఏమవుతుంది? అమ్మో రుచే ఉండదు. కాదు, ఉప్పు కావాలి, చప్పగా ఉంటది. చప్పగా కదా, అసలు రుచే ఉండదు. ఉప్పు కాబట్టి ఉప్పు కూడా వేసేద్దాం. ఏంటి ఉప్పు ఇలా ఉంది? ఇది దంచింది, ఇది దంచి ఇది రుబ్బిన వే- ఆ, ఓ దంచదే మేనత్త కూతురావా? ఆ, సరిపోద్దా ఉప్పు? చాలు చాలు వేస్తున్నాం, ఇంకా వేస్తున్నాం, మీరు కంగారు పడకండి. వీళ్ళు చేసి తక్కువ, సోది ఎక్కువ వీళ్ళకి. మరి చెప్పు. అబ్బే అబ్బే మిమ్మల్ని కాదు, మిమ్మల్ని. ఆ అమృతమైన అద్భుతమైన అవకాశం మీకు ఇస్తున్నా నేను, కలుపుకోండి. ఏం పిండి? మెంతి పిండి. అంటే నువ్వు చేదుగా ఉంటావు కాబట్టి. అవును, అలాగే చేదుగా ఉండాలి. ఇప్పుడు నూనె వేసేయండి అమ్మా. అగో ఆ మెంతులు కూడా ఇచ్చే జ్యోతి. ఎస్, దాచుకుని పెట్టుకుంది. లేదమ్మా ఆమెకి ఏమొస్తుంది దాచుకుంటే? కనీసారి దాసేయమన్నారు అందుకనే సార్ దాచేయమన్నారట. యా. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాలి. అంతే మరి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం. వేసే నేనేమనుకోను. వెల్లుల్లిపాయలు కూడా వేసేసి చూసారు ఒకసారి కలర్లో ఎన్ని రకాల రంగులు వచ్చినాయో. నిన్నని ఈ టబ్బుని నేను ఆయిషా కరీ ముగ్గురు వెళ్ళామండి. ఒక్క టబ్బు కోసం లేదా అని అడిగాం. డ్రమ్ ఇస్తా అన్నాడు. డ్రమ్ము ఇదే లాస్ట్ అని, అంటే మా ఏరియాలో ఇదే లాస్ట్ అని చెప్పిండు. కానీ దీంట్లో పెద్ద సైజు చూశాను నేను. అది చూసినప్పుడు ఆవకాయ పెట్టే సీజన్ లో కాకముందు చూసాను. అప్పుడే తీసుకోవాలి, అయితే మనకి సీజన్ లో దొరకట్లేదు కాబట్టి. తర్వాత వచ్చి తీసుకుందాం అనుకున్నాను, ఇంకా మర్చిపోయాను. కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసేయండి. ఇదండి సైజు. కమ్మటి నువ్వుల నూనె వెయ్యగానే అసలు ఆ స్మెల్ ఎలా వస్తుందో కదా ఆయిషా. ఇందాక 4, ఇప్పుడు 2, 6 ప్యాకెట్లు. ఇల్లు ఈడే కలుపుతారు, ఏడకో ఇల్లు కాదు. రుబ్బిన వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. ఈ పేస్ట్ కూడా వేసి బాగా కలిపేద్దాం. ఇప్పుడు చేతులతో అయితే కలపలేదు. ఇక్కడ కూడా బిర్యానీ ట్రిక్కేనా? మరి చేతులతో అయితే చాలా కష్టం అనిపిస్తుంది, ఇన్ని కాయలు ఇంత పచ్చడి కాబట్టి. అందుకని బిర్యానీ టెక్నికే దీనికి మంచిగా. రాత్రి వెళ్ళి కొనుక్కొచ్చారు ఇది ఇంత పెద్దది. టబ్బు వావ్, బిర్యానీ ఆవకాయ. వచ్చాడండి. బిర్యానీ హస్తం ఇలా కూడా పనిచేస్తుందని ఈ రోజే తెలిసింది. ఓకే, పచ్చళ్ళకి కూడా పనిచేస్తుంది.
మా వారికి ఇప్పుడే నోరు ఊరుతుంది కదా పచ్చడి చూడగానే. ఆ? కానీ పచ్చడి మీకోసం కాదు, నా కోసం కాదు. ఆ? ఏ కర్రీ? మన కోసం పచ్చడి. అబ్బా మా వారు ఎలా చూస్తున్నారు. మా వారికి పచ్చడి తినకుండా నేను దాచేస్తూ ఉంటాను, అందుకని మా వారికి తెలుసు. హాయ్ అప్పు, చాలా తొందరగా వచ్చింది. వాలేకుం సలాం రహమతుల్లాహి వబరకాతుహు. హాసి నైమలై చేస్తా. చేతితో కలపకుండానే చాలా బాగా కలిసింది ఈ బిర్యానీ హస్తంతో. మండే గోరింటాకు. ఇది ఏంటి ముఖం మీద? ముఖం మీద అన్నారు అంతే. ఎవరి ముఖం చెప్పలేదు, నేను అంటిస్తాను. ఇప్పుడు ఇలా కలిపిన పచ్చడిని జాడీల్లోకి వేసేసుకొని సాయంత్రంకి ఇస్తూనే అంటే నా చెయ్యి చిన్నది. మీకోసం ఫాస్ట్గా వేసేస్తా. ఇప్పుడు 2 జాడీల్లో వేసాము. ఆ తర్వాత ఇది ఇందులోనే ఉంచేయబోతున్నాము. 3 రోజుల తర్వాత కలపాలి. ఇప్పుడు ఇందులోంచి కొంచెం మసాలా కారం, ఆవకాయ కారం తీసి ఇప్పుడు ఇందులో అన్నం కలిపేసి తినడానికి రెడీయా అందరూ? అందరు రెడీ. ఇప్పుడు ఇందులో మంచిగా అన్నం, వేడివేడిగా వండిన అన్నం. ఇప్పుడు ఇందులో వేడివేడి నెయ్యి వేడివేడి అన్నంలోకి కమ్మనైన నెయ్యి. ఇంట్లో కాసిన కమ్మటి నెయ్యి. చాలా ఇంకేనా? చాలా అన్నం వేడిగా ఉంది కాబట్టి కలపలేకపోతున్నాను. ఇప్పుడు ఇలా కలిపిన ఆవకాయ కారం ఉంటుందండి. ఇది తింటే మొదటి ముద్ద. రెండో ముద్ద అంతే. ఇంకా మీకు 2 ముద్దలే చాలు అంతే. తర్వాత మా కర్రీ. ప్రసాద్ మీద దా ప్రసాద్. మా ప్రసాద్కి చాలా చాలా ఇష్టం. జ్యోతి, సుజాత, సిద్ధు. ఎలా ఉంది? వేడివేడిగా ఉంది కదా, అందుకే నోట. మరి వేడివేడి ఎలా కలుపుతున్నాను అనుకున్నా. మా చేతులకి చూడు, కారం కలిపేది, కారం మాట, తర్వాత వేడి అన్నం. సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఇలా తినాలి. చాలా బాగుంది కదా. సంవత్సరానికి ఒక్కసారైనా. వీళ్ళందరూ కూడా నాకు చాలా సాయం చేశారండి, చాలా హెల్ప్ చేశారు ఈ ఆవకాయ చేయడంలో. నీకు కొద్దిగా పెట్టాలా? నువ్వు వెజిటేరియన్ కదా, తింటావు కదా. నెయ్యి తినవా? నెయ్యి అయ్యలేదు. సిద్ధు
చాలా బాగుందమ్మా. ఇప్పుడు మా కరింకి ఇందాక నుంచి సటైర్ల మీద సెటైర్లు వేసావు కదా, తిను తిను, ఇదంతా నీకే తినిపిస్తా, తిను. అదేసి వెళ్ళి బాత్రూంలో కూర్చో. రివ్యూ అంత లేట్గా ఇచ్చారు. ఆటకేనా అంతకు మించి అంటే ఒక బాత్రూమ్ సరిపోదు. ఇప్పుడు మీరు అందరూ చూసారు కదా, అందరూ తిన్నారు, అందరూ తిన్నారు కదా, నేను తిన్నది కాబట్టి ఇప్పుడు ఆయుష. సూపర్. ఎద్దుకి చాలా ఇష్టం ఈ అన్నం అంటే. బిర్యానీ కన్నా ఈ అన్నాన్ని చాలా ఎక్కువగా ఇష్టంగా తింటాడు కదా, ఇది ఒక్కటి ఉంటే చాలు మీకు. ఏ ఆశ ఇంకటా బాగుంది, చాలా బాగుంది. వచ్చాయి. రియాన్ నోట పెట్టగానే ఓ అంట, నేనేం నమ్మను. నువ్వు తిని మింగిన తర్వాత చెప్పు నాకు. చాలా బాగుంది. ఇప్పుడు మంచిగా జాడిల్ని కట్టేసి 3వ రోజు దీని అంతు చూసేసి దీనికి ఎక్కడ పంపించాలి అక్కడ పంపించేస్తాం. పైన కాస్త నూనెని వేసుకొని సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆవకాయ 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 అనే ఉంటుంది కదండి. సమ్మర్ అంటే చాలామంది ఆవకాయ కోసని ఎదురు చూస్తూ ఉంటారు కదా ఆశ. అంతే. మన ఇండియాలో అయితే పర్లేదు కానీ యుఎస్లో అయితే ఈ ఆవకాయ కోసం పడిగాపులు కాస్తుంటారు. నిజంగా సమ్మర్లో ఆవకాయ ఒకటి, మామిడి పళ్ళు ఒకటి, వీటి కోసం చాలామంది నాలాగా ఎదురు చూస్తూ ఉంటారు ఇయర్కి ఒకసారి, ఇప్పుడా అని. సరే ఇప్పుడు చక్కగా ఇది అయిపోయింది. తర్వాత ఇది కూడా దీని మీద మూత వేరేది ఏం లేదు కాబట్టి మా బిర్యానీ మూతనే పెట్టేయాల్సి వచ్చింది. పర్వాలేదు, ఎల్లుండికి మనం కలిపేస్తాం కాబట్టి అప్పటి వరకు ఉంచేసి ఎల్లుండి బాగా కలిపేసి తర్వాత ఏం చేయబోతున్నామో చూద్దాం. చూడండి, వెయిట్ అండ్ వాచ్. మా మీటి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది, వదిన నమాజ్ చేసుకుంటున్నారు. దా నాకు ఆవకాయ అన్నం అంటే చాలా ఇష్టం. పట్టుకోండి. మా మీటికి ఆవకాయ అంటే చాలా చాలా ఇష్టం. ముందుంటుంది ఆవకాయ అనేటప్పటికి ముందు. దేంట్లో ఉన్న దోశలో, ఇడ్లీలో, ఏదైనా సరే ఆవకాయ ఉండాల్సిందే. ఇప్పుడు 3 రోజులు అయిపోయినవి. 3వ రోజు, 3 రోజులు అవ్వలేదు, 3వ రోజు. ఇప్పుడు కలుపుదాం. ఇంకా నూనె వేసి ఉప్పు అది ఎలా ఉందో చూసుకొని ఈ పచ్చడిని అసలు 3rd డే ఏం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇప్పుడు చూసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఈరోజు నేను ప్యాక్ చేయబోతున్నాను. చూసారా, ఈ బాక్సులు ఇంకా ఇక్కడ బాక్సులో ప్యాక్ చేసి ఎవరికి ఇవ్వబోతున్నాం, వెయిట్ అండ్ సీ. కమ్మనైన గానుగ నూనె. అసలు ఈ నూనె స్మెల్ చూస్తేనే, నా చిన్నప్పుడు ఎక్కువగా ఏం చేసేవాళ్ళం అంటే కొంచెం గానుగ నూనె, వేడివేడి అన్నంలో గానుగ నూనె వేసుకొని ఉప్పు కారం అందులో కలిపేసుకొని
తింటుంటే ఎంత కదా ఆయిషా, నువ్వు కూడా తిన్నావా? నెయ్యి వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. బాగుంటుంది. కానీ నేను నువ్వుల నూనెతో కూడా తిన్నాను, చాలా బాగుండేది ఇది కూడా. ఎంత నూనె వేసుకుంటే అంత పచ్చడి నిల్వ ఉంటుంది, బాగుంటుంది. ఆహా ఏమి రుచి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుదాం, ఎక్కువ పచ్చడి కాబట్టి మనకి ఇలాగే అలవాటు. ఇప్పుడు రెండో జాడీలోనిది కూడా ఇందులో వేసేసి ఒకేసారి కలిపేద్దాం. ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం. ఆయిషా చక్కగా లోపల నుంచి ఊడ్చి తీస్తుంది. ఈ జాడీలో నుండి కూడా తీసేయాలి ఆయిషా. ఈ జాడీలోది కూడా శుభ్రంగా మనం ఊడ్చేసి ఈ రెండిట్లో కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మంచిగా కలిపేసాము, దీన్ని ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం. మా మీటికి చాలా చాలా ఇష్టమైన ఆవకాయ ఈరోజు. ఇష్టమే కదా? 365 డేస్ ఆవకాయ పెట్టినా తింటదా? ఈరోజు అక్కడ చూడండి మామిడి పళ్ళు, అవి కూడా ఈరోజు ఇవ్వబోతున్నాము. మా ఇంటికి వచ్చినవి మా వారి ఫ్రెండ్ పంపించారనమాట. అవి కూడా ఊరు నుండి చాలా చాలా స్పెషల్ మామిడి పళ్ళు. అవి అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. నేను రోజు అవే తింటున్నాను, కానీ చాలా 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 టేస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడితో పాటు మామిడి పళ్ళను కూడా ఈరోజు ఇవ్వబోతున్నాము. ఇందులో నాకు వెల్లుల్లిపాయ చాలా ఇష్టం, క్రంచీగా ఉంటుంది నాకు. అందుకనే ఇంట్లో కూడా డబ్బాలు పెడుతుంటారు, దాంట్లో అన్నీ తినేస్తాను నేను. నాకు అవే ఎక్కువ ఇష్టం ఆవకాయ కన్నా, క్రంచీగా ఉంటుంది. ఈ రోజు డబ్బాలు నీకు అందకుండా దాసేయబోతున్నా. అమ్మో, నేను మొత్తం ఎత్తుకేస్తాను. వెతికేస్తావా? టాస్క్ నేను ఎక్కడ దాచానో నువ్వు కనుక్కోవాలి. నీ ఇంట్లో దాచితే ఏముంది, మా ఇంటికి వస్తుంది. అంతేనా? మా వారు వచ్చేసారు.
మీరు ఈ రోజు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? రాధా కృష్ణారెడ్డి గారి బర్త్డే. శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళి వచ్చేసారు. అందరూ వచ్చారు ఆల్మోస్ట్ ఇండస్ట్రీ నుంచి. శ్రీకాంత్, రాయన్ ప్రసాద్ గారు, తర్వాత శివాజీ రాజా, ఉత్తేజ్, రోజా గారు, ఆమని అండ్ రవళి, ఇంద్రజ, లయ అందరూ వచ్చారు. సో అది చూసుకొని ఇటు వచ్చారు. ఎందుకంటే అక్కడ కూడా భోజనాలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ముద్దపప్పును కొత్త ఆవకాయ అది తిందాం వచ్చాయి. రండి అందరూ అందరూ. మీ అందరికి ఆవకాయ పచ్చడి ఇష్టమేనా? రండి అందరు రండి అందరు. హాయ్ జ్యోతి, తీసుకో. మంచిగా వెల్లుల్లిపాయలు ఒలిచావు పచ్చడిలోకి. థ్యాంక్ యూ మా. చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద సైజు కదా. సరే, తింటే సరిపోతుంది. పచ్చడి కూడా తిని ఎలా ఉందో చెప్పు. ఓకే అమ్మ, బాయ్. బాయ్. हमारे वास्ते ఎస్, ఇప్పుడు అందరం కలిసి ముద్దపప్పులో ఈ ఆవకాయ వేసుకొని తినబోతున్నాం. मम्मी चिकन लेग पीस कब होना है? ఎస్, మా మీఠీ కోసం చికెన్ ఫ్రై కూడా ఈరోజు చేయడం జరిగింది. తర్వాత బీన్స్ ఫ్రై. बेस्ट लंच రసం, మా వారికి ఇష్టమైన రసం కూడా ఉంది. ఇంకా ముద్దపప్పు మిస్ అయిందేంటి ఇక్కడ? వస్తుంది. ముద్దపప్పు వస్తుంది. बेस्ट लंच एवर होता. సో మా మమ్మీ ప్యాక్ చేస్తుంది ఇంకా. సో మా డాడీ వెయిట్ చేస్తున్నారు మా మమ్మీ ప్యాకింగ్ అయిపోయే వరకు. ఇది చికెన్ లెగ్ పీస్, ఆవకాయ పచ్చడి, బీన్స్ ఫ్రై, రసం, ముద్దపప్పు ఇంకా నెయ్యి. బెస్ట్ లంచ్ ఎవర్. ముద్దపప్పు, చాలు. ఓకే, ముద్దపప్పు, ఆవకాయ. ముద్దపప్పులోకి ఇది మా వారికి ఇష్టం లేని నాకు ఇష్టమైన నెయ్యిని కూడా మీకు వేస్తున్నా. అలా ముద్దపప్పులో నెయ్యి వేసేసి ఓకే చాలు. ఎప్పుడు అన్నం లేకుండా ఇలాగే తినాలి. తింటే బాగానే ఉంటుంది, కానీ అది ఉంటేనే దీనికి టేస్ట్ కదా అన్నం. వాల్యూ తెలుస్తుంది. యా, వేడి వేడి పొగలు వచ్చిన అన్నంలో బాగా
వేడివేడిగా. చాలా అంతే ఇంకా జీవితానికి. ఈ జీవితానికి ఇది చాలు. మా మీటి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఉన్న వెల్లుల్లిపాయలు ఎప్పుడు ఏరుకుని తినేద్దామా అని చూస్తుంది. అంతేనా? చాలా వెయిటింగ్, క్రంచిగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టం నాకు. తినేసారి అవును, చికెన్ లెగ్ పీస్ తాతే అదే చూసా. ఈరోజు చికెన్ లెగ్ పీస్ నో నో. యా, ఇక్కడ తింటున్నారు. ఇక్కడ ఖాళీ చేసేసి అంతా బాక్సుల్లో ఇక్కడ ఇంకా ఫిల్ చేసేస్తున్నాము. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది.